హలో ఛాంపియన్, ఎలా ఉన్నావు? సార్ చెప్పుకునే అంత ఏం చేయలేదని తెలిసినా మీరు ఛాంపియన్ అని పిలిచిన ప్రతిసారి ఏమైనా చేశానేమని అనుమానం వస్తుంది సార్. అనుమానం ఎందుకురా? మన క్రికెట్ క్లబ్ లో నీ అంత స్టైలిష్ బ్యాట్స్మెన్ ఎవరు ఉండేవారు? ఇండియన్ టీమ్ లో ఉండాల్సిన బ్యాట్స్మెన్. ఊరుకోండి సార్, ఎవరైనా ఇంటి ఇద్దరు కొడతారు. ఎందుకు కొడతారు? ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఒక ట్రిపుల్ సెంచరీ, 3 డబుల్ సెంచరీలు, 28 సెంచరీలు, 65, 50. అమ్మాయి ఎలా ఉంది? బాగానే ఉంది సార్. మంచి పిల్ల. మీ లవ్ స్టోరీ కూడా ఇక్కడే కదా మొదలైంది. నమస్తే సార్. మొత్తాన్ని వచ్చేసాయా? సార్ లోపల వాచ్మెన్ దగ్గర కీస్ ఉంటాయి, స్టోర్ రూమ్ లో పెట్టేసి. సరే సార్. న్యూజిలాండ్ ఇండియా టూర్ ఉంది కదా, ఇండియాతో వన్డే ఇంటర్నేషనల్ కి ముందు హైదరాబాద్ క్లబ్ తో చారిటీ మ్యాచ్ ఉంది. ఆ అరేంజ్మెంట్స్ కోసం నువ్వు ఎయిర్ ఇండియా మ్యాచ్ లో 5 6 కొట్టావు కదా. మీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడికి తిరిగి వస్తారండి సార్. ఊరంతా తిరిగినా ఇంటికే కదా వస్తాం. ఇది కూడా అంతే. నేను ఆ ఇల్లు ఖాళీ చేసి 10 సంవత్సరాలు అయింది సార్. ఖాళీ చేయలేదు అచ్చు, నువ్వే ఆ ఇంట్లోంచి పారిపోయావు. నా మాట వినరా, క్లబ్ లో అసిస్టెంట్ కోచ్ పొజిషన్ వేకెంట్ ఉంది. నీకు తెలిసిన పని హ్యాపీగా నువ్వు వర్క్ చేసుకోవచ్చు. సార్ నేను క్రికెట్ ఆడటం మానేసి 10 సంవత్సరాలు అయింది. ఏదో అనుకున్నా అవ్వలేదు. మళ్ళీ అదే చోట అసిస్టెంట్ కోచ్ గా పనిచేయడం నాకు ఇష్టం లేదు సార్. ఒక్కసారి ఆలోచించుడు, నీ గురించి నాకు తెలుసు కదా. ఆ రూపులాపలు ఉండే అర్జునే వేరు. లాస్ట్ టైం నిన్ను ధైర్యంగా చూసింది ఆ 66 అడుగుల పిచ్చి మీద నీ చేతిలో 3 అడుగుల బ్యాట్ ఉన్నప్పుడు.